ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులపై ప్రభుత్వానికి మొటిక్కాయలు వేసింది న్యాయస్థానం. సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల అవస్థలు మీకు కనిపించడం లేదా అని ఘాటుగా ప్రశ్నించింది. కటిక నేలపై పిల్లలు ఎలా పడుకుంటున్నారు? మన పిల్లల్ని మనం అలాగే పడుకోబెట్టుకుంటామా? కనీసం సన్నపాటి పరుపు దుప్పటి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా? బడ్జెట్ కేటాయింపులన్నీ ఎక్కడికి పోతున్నాయని హైకోర్టు చాలా ఘాటుగా ప్రశ్నించింది. కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆ డబ్బులను ఖర్చు చేస్తున్నారా అంటూ మండిపడింది హైకోర్టు. ప్రతి జిల్లాలో సీనియర్ అధికారి స్థాయిలో తనిఖీలు జరపాలని ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన నివేదికలను ప్రతి నెలా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించడంలో రాజీపడే సమస్యే లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వహిస్తే సాంఘిక బీసీ గురుకుల కార్యదర్శులను బాధితులుగా చేస్తామని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సంక్షేమ హాస్టళ్లలోని దీన స్థితిని చూసి హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. అధికారులు వెంటనే సంక్షేమ హాస్టళ్లను తనిఖీలు చేసి అక్కడ ఏ అవసరాలు ఉన్నాయో తక్షణమే వాటన్నిటిని కూడా సమకూర్చాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పిల్లలు పడుతున్న అవస్థను చూసి హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపైన ప్రభుత్వం పైన కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ హాస్టల్లో పిల్లలు పడుతున్న అవస్థలు మీకు కనిపించట్లేదు అంటూ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహించింది. కటిక నేలపైన పిల్లలు ఎలా పడుకుంటున్నారు, ఇది మీకు కనిపించట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మన పిల్లల్ని మన ఇళ్ల వద్ద ఎలాగనే పడుకోబెడుతున్నావు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కనీసం సన్నటి పరుపు దుప్పట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? కనీసం హాస్టల్లో మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేని పరిస్థితి ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్లు కేటాయిస్తున్నారు, కానీ ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ఆ డబ్బులు ఖర్చు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లల సంక్షేమమే మాకు ముఖ్యమని కూడా మరోసారి హైకోర్టు చాలా స్పష్టం చేసింది. దాంతో పాటుగా ప్రతి జిల్లాలో సీనియర్ స్థాయి అధికారి ఉండి తనిఖీలు చేయాలి. సంక్షేమ హాస్టల్కి సంబంధించిన నివేదికలను ప్రతి నెల మా ముందు ఉంచండి అంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తి లేదని కూడా మరొకసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యం కనుక ప్రదర్శిస్తే సాంఘిక బీసీ గురుకుల సంక్షేమ శాఖల కార్యదర్శుల పైన బాధితులుగా చేస్తామని కూడా హెచ్చరించింది. ఈ విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. అయితే ఈ రోజు జరిగిన విచారణకు సంక్షేమ హాస్టల్లో మౌలిక విచారణకు ఆన్లైన్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఓకే అశోక్.